మహాభారతంలోని వనపర్వంలో ఈ యక్ష ప్రశ్నల ఘట్టం వస్తుంది. ఎవరడిగారు? ఈ ప్రశ్నలను అడిగింది సాక్షాత్తు యమధర్మరాజు. ఆయన ఒక యక్షుడి రూపంలో వచ్చి ఈ ప్రశ్నలను అడిగాడు. అందుకే వీటిని యక్ష ప్రశ్నలు అని అంటారు. ఎందుకడిగారు? పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఒకసారి వారికి తీవ్రమైన దాహం వేస్తుంది. నీటికోసం వెతుకుతూ సహదేవుడు, నకులుడు, అర్జునుడు, భీముడు ఒక సరస్సు దగ్గరకు వెళతారు. నియమం: ఆ సరస్సు దగ్గర ఉన్న యక్షుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ నీటిని తాగకూడదు అని హెచ్చరిస్తాడు. పర్యవసానం: కాని దాహంతో ఉన్న నలుగురు పాండవులు ఆ హెచ్చరికను లెక్కచేయకుండా నీరు త్రాగి మరణిస్తారు, మూర్ఛపోతారు. ధర్మరాజు విజ్ఞత: చివరగా వచ్చిన ధర్మరాజు తన తమ్ముళ్ల పరిస్థితి చూసి దుఃఖిస్తాడు. అప్పుడు యక్షుడు ప్రత్యక్షమై తిరిగి అదే హెచ్చరిక చేస్తాడు. ధర్మరాజు శాంతంగా ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పడానికి అంగీకరిస్తాడు. యక్ష ప్రశ్నలు, ధర్మరాజు జవాబులు. సూర్యుణ్ణి ఉదయింపచేయువారెవరు? బ్రహ్మ. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? దేవతలు. సూర్యుణ్ణి అస్తమింపచేయునది ఏది? ధర్మం. సూర్యుడు దేని ఆధారంగా నిలచి ఉన్నాడు? సత్యం. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? వేదం. దేనివలన మహత్తును పొందును? తపస్సు. మానవునికి సహాయపడునది ఏది? ధైర్యం. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? పెద్దలను సేవించుటవలన. మానవుడు మానవత్వముని ఎట్లు పొందును? అధ్యయనము వలన. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? తపస్సు వలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత వల్ల అసాధుభావము సంభవించును. మానవుడు మనుష్యుడెట్లవుతాడు? మృత్యుభయము వలన. జీవన్మృతుడెవరు? దేవతలకు, అతిథులకు, పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు. భూమి కంటే భారమైనది ఏది? జనని. ఆకాశం కంటే పొడవైనది ఏది? తండ్రి. గాలి కంటే వేగమైనది ఏది? మనస్సు. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో, తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టివానికి సజ్జనత్వం వస్తుంది. తృణం కంటే దట్టమైనది ఏది? చింత. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? చేప. రాజ్యం వేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? అస్త్రవిద్యచే. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? యజ్ఞం చేయుట వలన. జన్మించియూ ప్రాణం లేనిది ఏది? గుడ్డు. రూపం ఉన్న హృదయం లేనిదేది? రాయి. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? శరణుజొచ్చిన వారిని రక్షించకపోవడం వలన. ఎల్లప్పుడూ వేగంగలదేది? నది. రైతుకు ఏది ముఖ్యం? వాన. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? వరుసగా సార్ధం, వైద్యుడు, శీలవతి అయిన భార్య మరియు సుకర్మ.